హాయ్ గైస్, ఈ రోజు మనం మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే తిరుమల అయితే వెళ్ళబోతున్నాం. మరి నేనైతే తిరుమల ఎలా వెళ్ళాను, మరి నాకు దర్శనం ఎలా అయింది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ మనం తిరుమల స్టేషన్ కి అయితే వచ్చేసాం. మనం స్టేషన్ బయటికి వెళ్ళగానే బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆటో గానీ బస్ గానీ ఎక్కితే మీకు కొండకి 20 రూపాయలు తీసుకుంటారు. మనమైతే కొండపైకి వెళ్ళడానికి 2 రకాల మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్లు. అలిపిరి మెట్లు వచ్చేసరికి 3500 మెట్లు ఉంటాయి. శ్రీవారి మెట్లు 2300 ఉంటాయి. మీరు ఒకవేళ కొండపైకి డైరెక్ట్ గా వెళ్ళాలనుకుంటే బస్సు గానీ, జీపుకి గానీ, కారుకి గానీ వెళ్ళొచ్చు. ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. బస్ కి అయితే 90 రూపాయలు టికెట్ తీసుకుంటారు. కారుకి గానీ, జీపుకి గానీ 150 అలా తీసుకుంటారు. మరి నేనైతే అలిపిరి మెట్ల ద్వారా వెళ్దామని అనుకున్నా. అందుకని నేను ముందుగా మొక్కుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాను. మనకి మెట్లు ఎక్కగానే స్టార్టింగ్ లో లగేజ్ చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి అలా లగేజ్ చెక్ చేసిన తర్వాత అయితే కొండ ఎక్కడం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా అలా మనం మెట్లు ఎక్కుతుంటే సైన్ కూర్చోడానికి చాలా బాగుంది ఇక్కడైతే. ఇంకా మనం అలా నడిచి 250 మెట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకొందరైతే ఆరతులు వెలిగించుకుంటూ ఎక్కుతాండ్రు. ఇంకెక్కడ చిన్నపిల్లలు అయితే చాలా హుషారుగా ఎక్కుతాండ్రు. ఇలా ఎక్కుతున్న దారిలో మనకి ఏదైనా తినాలనిపించినా, తాగాలనిపించినా ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా నేను అలా కొండ ఎక్కుతున్న దారిలో కొన్ని మొక్కుబడులు అయితే నాకు కనిపించాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ ముడుపులు కడతాండ్రు. మరి ఇక్కడైతే చాలా చెట్లకి చాలా ఎక్కువగా కట్టేసి ఉన్నాయి. ఇప్పటికే 3 గంటల వరకు నడిచా గానీ ఇంకా పైకి చేరుకోలేకపోయా. ఇంకా అలా నడుస్తుంటే మధ్యలో జింకలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చాలా మంది అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే నేను కూడా చూడడానికి వెళ్ళాను. అవి ఏమి భయపడకుండా అవి ఎంత చక్కగా మేస్తాని మీరే చూడండి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ బస్సులు ఏంటంటే మనల్ని కొండపైన దించుతాయి. మనకి ఇది ఏంటంటే రోడ్డు మార్గం, కింద నుంచి ఏవైనా వెహికల్స్ వెళ్ళినా ఇలాగెళ్ళే వస్తాయి. ఇంకా అలా మనకు కొద్దిగా ఆకలి వేస్తే మధ్యలో మొరేలు కనిపించాయి, అవి తినడం జరిగింది. ఇక్కడ నేను చాలా అబ్జర్వ్ చేశాను, బట్ నాకు అర్థం కాలేదు ఈ గాజులు ఎందుకు కడతారో. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఆంజనేయ స్వామి కనిపించాడంటే మనం సగం దూరం వచ్చేసినట్టే. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మ్యాప్ లో క్లియర్ గా చూపిస్తారు మనం ఎక్కడ వరకు వచ్చామని. ఇంకా అలా వెళ్లే దారిలో కొంచెం వెరైటీగా ఉడతలు కనిపించాయి. అవి ఏమాత్రం భయపడకుండా అందరు పెట్టిన పళ్ళని ఎంత చక్క తింటాని మీరే చూడండి. ఇంకా కోతుల గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ అవే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొండ వ్యూ భాగం చూస్తే శేషాచలం అడవులు చాలా బాగా కనిపిస్తున్నాయి. మన పుష్ప షూటింగ్ కూడా దీన్ని బేస్ చేసుకుని తీసామంటారు. ఇంకా అక్కడక్కడ కొండపై నుంచి కొంచెం వాటర్ అక్కడక్కడ వస్తూ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకుని 101 మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంతవరకు ఎక్కింది ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. చాలా మంది ఏంటంటే ఇక్కడ వరకు వచ్చి మోకాళ్ళతో 101 మెట్లు ఎక్కి కంప్లీట్ చేస్తుంటారు. ఇంకా నేను వాళ్ళందరిని చూస్తూ నేను కూడా మోకాళ్ళ నుంచి ఎక్కడం ట్రై చేశా. ఇంకా అలా ఎక్కేసిన తర్వాత దాదాపుగా 3000 మెట్ల వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మెట్లు ఎక్కడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి దాదాపుగా 3-4 కిలోమీటర్ల వరకు ఇంకా రోడ్డు మార్గం ఉంటుంది. ఇంకా అలా రోడ్డు మార్గం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే స్టార్టింగ్ లో ఈ గుడి అయితే వస్తుంది. ఎవరైనా గుండు చేసుకోవాలనుకుంటే ఈ గుడి పక్కన అయితే ఒక రూమ్ లా ఉంటుంది, అందులోనైతే చేస్తారు. ఇంకా నేను అలా గుండు చేయించుకునేసరికి మధ్యాహ్నం అయింది. ఇంకా మనం భోజనం చేయడానికి అయితే వచ్చేసాం. ఇంకా అలా భోజనం చేసుకుని బయటకు వస్తే చాలా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది గుడి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మొత్తం ఫ్రీ బస్సులే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఫ్రీ దర్శనం కాకుండా ఒక రోజు ముందు తిరుపతి వచ్చి టికెట్లు తీసుకుంటారు, లేకపోతే చాలా మంది ఆన్లైన్ లోనే బుక్ చేసిస్తుంటారు. ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటే ఫ్రీగానే ఇస్తారు. ఒకవేళ మనం ఆన్లైన్ లో బుక్ చేస్తే 300 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ఒకవేళ మనం టికెట్ తీసుకుంటే 3 to 4 అవర్స్ లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ ఫ్రీ దర్శనం అనుకుంటే 15 గంటల పైనే పెట్టొచ్చు దర్శనం అవడానికి. మనం క్యూ లో స్టార్ట్ అయినప్పుడే లగేజ్ గానీ, మొబైల్స్ గానీ ఉంటే ఇచ్చేయాలి. అవి మనకి లాస్ట్ లో గుడి బయట అయితే ఇచ్చేస్తారు. మనం క్యూ లో వెళ్ళేటప్పుడు చాలా అవర్స్ పడుతుంది కదా దర్శనం అవడానికి. సో మధ్యలో వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి. సో ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా. నాకు దర్శనం అవడానికి 15 గంటలు పైగా పట్టింది. మరి మనం దర్శనం చేసుకున్నందుకు ఒక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారు. మనకి ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవాలి. ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే గుడి బయటకు వచ్చేసా. మీరు ఏ బస్సు ఎక్కినా రైల్వే స్టేషన్ లో డైరెక్ట్ గా దించేస్తుంది. మరి మీరు ఎన్నిసార్లు తిరుమలకు వెళ్ళారో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.